ములగ చెట్టు అందరికీ తెలుసు, మురింగా అంటున్నాం. ఇప్పుడు ములగ చెట్టు వేరే ఏదైతే ఉందో దానిపైన తొక్క తాట అంటాం మనం. దాన్ని తీసుకుని ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టి 200 గ్రాములు ఉందనుకోండి, అది 100 గ్రాములు పిప్పళ్ళు తీసుకోవాలి. పిప్పళ్ళు కొద్దిగా వేడి చేసి చూర్ణం చేసుకోవాలి. ఈ ములగ తాట ఆదివారం నాడు తీసుకుని, ములగ వేరు తాట, ములగ తాట కాదు, దాన్ని నీడన ఎండబెట్టుకుని, ఎండలో ఎండబెట్టినా పర్వాలేదు, చక్కగా ఎండించి చూర్ణం చేసుకుని పిప్పళ్ళ చూర్ణం 2 కలుపుకుని 2 భాగాలు ములగ వేరు తాట తీసుకోవాలి చూర్ణం, 1 భాగం పిప్పళ్ళు తీసుకోవాలి. వీటిని తేనెతోటి కలిపి పిప్పళ్ళ చూర్ణం సన్నగా చూర్ణించుకొని దాని చూర్ణం 1 భాగం, వేరు చూర్ణం 2 భాగాలు కలుపుకుని తేనెతోటి కలుపుకుని ఒక లేహ్యంలా చేసుకోండి. చేసుకుని ఒక గాజు సీసాలో వేసి ఉంచుకోండి. ఉంచుకుంటే వర్షాకాలం అంతా కూడా మీకు ఎప్పుడు ఎవరికి కోల్డ్ వచ్చినా కూడా, చిన్నపిల్లలు అయితే బఠానీ గింజ అంతా, పెద్దవాళ్ళు అయితే ఒక వేరుశెనగ గుండె అంతా. చిన్నపిల్లకైతే బీన్ సైజు, బీన్ కన్నా చిన్నది ఇచ్చినా పర్వాలేదు. పెద్దవాళ్ళకైతే ఒక పీనట్ సైజు 2 పూట్ల తీసుకుంటే దగ్గులు చాలా బాగా కంట్రోల్ అవుతాయండి.